రామగిరి మండలంలో టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మంత్రిని ఏ రకంగా ఏ కోణం నుండి అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచన చేస్తే ఇలా ఉసుకే అనేది దేనికి ఇందిరమ్మ ఇల్లు వస్తే దానికి ఫ్రీ ఇవ్వాలని మా నాయకుడు అన్నాడు. మీ నాయకుడు పుట్టమదు ఉసుక మాపి అప్పుడు అయినే మొత్తం కోరీలు ఉండే వీళ్ళందరూ ప్రజలకు తెలుసు. ఎక్కువ లోడు పోతే దాన్ని మా శ్రీధర్ బాబు లోడుకు తగ్గట్టు పోవాలని చెప్పిండు తప్ప వీళ్ళు ఉసుక అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి అందరికి అంతా ఈ ఉసుక లేకుండా జనాలకు ఇప్పుడు ఎన్నికైనా అవసరాలు ఉంటాయి, దానికి ఉన్నాయి. ఈ అంశాలతో మాట్లాడించడం కాదు. మరి అభివృద్ధి అనేది మొన్న మా రామగిరి మండలంలో 80 లక్షల చిల్లర ఊరుకు ప్రతి విలేజ్కి 5 లక్షలు 10 లక్షల చొప్పున మంత్రి డివిజన్లో 2 కోట్ల 3 కోట్ల వర్కులు పెట్టింది. అదే కాకుండా నిన్న 33 కోట్ల 70 లక్షల రూపాయలు తాడిచేరట్టు భూపాలపల్లి. ఆ 10 సంవత్సరాలల్లో ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పియని మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ మీరు అనుచరులతో మాట్లాడతారు. అది ఎంతవరకు సాధ్యం? ఈ అభివృద్ధిని చూసి శ్రీధర్ బాబు చేసే మంత్రులు అభివృద్ధిని చూసి ఇంకనైనా కళ్ళు తెరిచి మీరు వచ్చి మాకు సహకరించండి, ఇంకా మీరు ఇట్లా చేయండి అని చెప్తే దాన్ని ప్రజలు మెచ్చుకుంటారు తప్ప మీరు ఇట్లే మురుగుతా అంటే మీకు ప్రిజర్వేషన్ అనుకుని రేపు వేరే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికైనా ఇంకెప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల చేతుల్లో మీకు ఏదో జరుగుతుంది, గమనించాలని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులకు హెచ్చరిస్తుంది.